ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఎలాంటి ఫీజు లేకుండానే రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, రాజేష్, ఇంటర్ మొదటి సంవత్సరం అలాగే రెండో సంవత్సరం ఈ 2 సంవత్సరాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దాదాపు 3,28,000 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళెవరు కూడా ఫీజు చెల్లించకుండానే ఉచితంగానే సుమోటోగా స్వీకరించి వీళ్ళందరూ కూడా రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ చేస్తామని చెప్పేసి విద్యాశాఖ సెక్రటరీ జనార్దన్ రెడ్డి చెప్పడం జరిగింది. వీళ్ళంతా కూడా ఎవరు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఉచితంగానే చేసి సాధ్యమైనంత త్వరగా ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే మార్కులు తక్కువ ఉంటారో వాళ్ళు టీఎస్ ఆన్లైన్ లేదా ఇంటర్ మోడ్ వెబ్సైట్ లేదా ఆఫ్లైన్ ద్వారా దాదాపు 8 సెంటర్లు ఏర్పాటు చేశారు హైదరాబాద్లో. ఈ 8 సెంటర్లో ఏదైనా సెంటర్కి వెళ్ళి అక్కడ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. రీకౌంటింగ్ చేసుకోవాలంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు 100 రూపీస్ పే చేయాలి. రీవాల్యుయేషన్ చేయించాలంటే పేపర్కు 600 పే చేస్తే రీవాల్యుయేషన్ కూడా చేస్తామని చెప్తా ఉన్నారు. సాధ్యమైనంత త్వరగా అంటే దాదాపు ఒక 10-15 రోజుల్లోనే వీళ్ళకి ఆ రిజల్ట్ కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచడంతో పాటు కాలేజీలకు కూడా సమాచారాన్ని ఇవ్వడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అలాగే ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో తాము పాస్ కాము అన్న కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు తిరిగి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కూడా చెల్లించుకునే అవకాశం కల్పించారు. అయితే 16 నుంచి వచ్చే నెల 16 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు కూడా ఉన్న నేపథ్యంలో ఒక తేదీని సప్లిమెంటరీ పరీక్షలు మరొక 2 రోజులు అంటే 20 లేదా 25 నుంచి నిర్వహించాలన్న ఆలోచనలో కూడా ఇంటర్ బోర్డు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తూ ఉంది. దానికి సంబంధించి షెడ్యూల్ కూడా ఇవాళ సాయంత్రం లోపు ప్రత్యేకంగా షెడ్యూల్ని ప్రకటించే అవకాశం కనపడతా ఉంది. ఎవరు కూడా గందరగోళం కానీ ఆందోళన చెందిన అవసరం లేదు. సాధ్యమైనంత త్వరగా జేఈఈ కానీ నీట్ కానీ ఎంసెట్ రిజల్ట్ వీటన్నిటి కూడా రిజల్ట్ వచ్చే లోపే ఈ ప్రక్రియ ఎవరైతే విద్యార్థులతో ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళకి కావచ్చు, అలాగే ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు అప్లై చేస్తారు వీళ్ళందరూ కూడా తో పాటు సప్లిమెంటరీ పరీక్షలు హాజరైన విద్యార్థులు కూడా సాధ్యమైనంత త్వరగానే ఫలితాలు ఇచ్చేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి విద్యాశాఖ సెక్రటరీ చెప్పడం జరిగింది. ఫెయిల్ అయిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ఏ సెంటర్కి వెళ్ళిన అవసరం లేదు. సుమోటోగా అంటే ప్రభుత్వమే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాదాపు 3,28,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఉచితంగానే వీళ్ళందరూ కూడా రీవాల్యుయేషన్ చేసి సాధ్యమైన త్వరగా మార్కులకు అందుబాటులో ఉంచుతామని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం నేను ఒక ఆఫ్లైన్ సెంటర్ వద్ద ఉన్నాను. ఇది మహబూబ్ కాలేజీ నాంపల్లి. ఇక్కడ ఎవరైతే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు ఉంటారో వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు విద్యార్థులు వచ్చేసి ఇక్కడ దరఖాస్తు చేసుకోవడానికి ఈ సెంటర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చి వాళ్ళు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఉదయం కొంతమంది విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చారు. అయితే వాళ్ళకి ఫెయిల్ అయిన విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఆన్లైన్ ద్వారా ఓన్లీ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఆఫ్లైన్ ద్వారా ఈ రెండింటి ద్వారా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఫెయిల్ అయిన వాళ్ళకి అవసరం లేదని చెప్పడంతో చాలామంది పేరెంట్స్ అందరూ కూడా తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అయితే సాధ్యమైనంత త్వరగా ఫలితాలను ప్రకటిస్తామని చెప్పేసి విద్యాశాఖ సెక్రటరీ చెప్పడం జరిగింది. మొత్తం మీద మొదటి సంవత్సరం కావచ్చు, ద్వితీయ సంవత్సరం ఫెయిల్ అయిన దాదాపు 3,28,000 మంది ఉన్నారు. వీళ్ళలో ఎవరు కూడా అప్లై చేసుకోకుండానే దాదాపు సాధ్యమైన త్వరగా వీళ్ళందరికీ మరోసారి రీకౌంటింగ్ రీవాల్యుయేషన్ అంటే మొత్తం పేపర్లన్నిటి కూడా రీవాల్యుయేషన్ చేసే అవకాశం ఉంది. వీళ్ళన్నిటి కూడా త్వరగా పేపర్ రీవాల్యుయేషన్ చేసి మార్కులు అందుబాటులో ఉంచనున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్.